నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? మీ పేరేం పేరు? ఎలకతుర్తి గూడెం సమ్మయ్య. గూడెం సమ్మయ్య. ఎలకతుర్తి. ఎలకతుర్తి. ఇక్కడ కేసీఆర్ సార్ సభ పెడతాడటగా. సభ పెట్టే రైతుల గురించి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి మొత్తం అంతా వ్యవసాయ రైతులు అందరూ నష్టపోయినాం. ఇప్పుడు నీళ్లు చక్కగా వస్తలేవు, బావిలో నీళ్లు వెళ్తలేవు. ఇగో ఈ తోట ఎండిపోయింది. బావిలో నీళ్ళు అడగంటేనే ఏం గంట గంటన్నర వస్తుంది. అంతే, గంటన్నర వస్తుంది. కరెంట్ చక్కగా ఉండలేదు. ఇక్కడ 1200 ఎకరాలలో పెడతాడటగా మీటింగ్ ఎలకతుర్తిలో. మేము అందరం రైతులు అనుకున్నాం. ఆయన సతీష్ సార్ వస్తే బతిలాడి ఎలకతుర్తిని పెట్టాలి సార్ అని మీరే అన్నారు. మేము అన్నాం. అంత 10-20 మంది 100 మంది రైతులు అందరం ఏకమైన కార్యకర్తలు అందరం అయ్యి మన ఎంపీటీసీ రాజు ఇక్కడ కూకుండి సార్ను బతిలాడి సార్ పెట్టాలి అని మీరే ఉంటా బతిలాడి మన కాడ సభ పెట్టాలి, మా కాడ పెట్టాలని మేము చాలా సహకరించున్నాం సార్. బాటలకైనా దేనికైనా అని. ఇప్పుడు బాట కూడా ఇళ్ళకెళ్ళి సార్ అంతకెళ్ళి బాట కూడా మేల్ ఫీమేల్ వేసినట్టున్నారుగా. అది వేసినాం సార్. ఎంత ఎంత ఎక్కడ ఉంటుందా? ఇప్పుడు మన వచ్చిన మన 26 గుంటలు 28 గుంటలు వచ్చింది. మరి ఇది పచ్చానే ఉంది కదా, మరి 4 రోజులలో పోతే ఏం బాధ అనిపిస్తలే? మరి మా సార్ కంటే పెద్దనా? అంతేనా? మా సార్ కంటే పెద్దనా? కేసీఆర్ సార్ కంటే పెద్ద. కేసీఆర్ సార్ కంటే ఆయన వచ్చిందంటే మళ్ళీ ఈ సంఘాలు కావాలి కదా, అంతమంది మాకు సహకరిస్తారు. అంతేగా? ఆ నమ్మకం అయితే ఉన్నది. ఆ నమ్మకం ఉన్నది. ఇక్కడ మిరపతోట కూడా ఉన్నట్టుందిగా. మిరపతోట ఉన్నది. మిరపతోట నీళ్లు లేక ఇది దెబ్బతిన్నది. నీళ్లు రావట్లేవు. నీళ్ళు లేకనే పోయింది. ఇది వేయనే పర్వాలేదు. సార్ గురించి ఇది వేయనే పర్వాలేదు కానీ సార్ కొరకు పార్కింగ్ కు బాటిస్తాను. సూపర్. మొత్తం రైతులు అందరు ఇదే మాట. ఈ పట్టె మొత్తం రైతులు కాదు, మన మండలం కాక ఇదే మిగతా మండలాలలో కూడా మొత్తం ఇదే పాట. అంతేనా? ఇదే పాట. కేసీఆర్ సార్ సభ మన అక్కడ పెట్టాలి. 1200 ఎకరాలలో ఇంత పెద్ద సభ పెడతారు కాబట్టి మన ప్రాంతానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి అందరం కూడా కొంతమేరకు ఎండిన పొలాలేమో కోస్తాలు. ఇప్పుడు పుట్టుతోటి ఉన్నది 3-4 ఎకరాలు పోతాను. అయినా కానీ మన సార్ కోసం మనం సభ పెడతాం అంటే మనందరం సహకరించాలని మనస్ఫూర్తిగానే మేము అందరం అన్ని చెప్తాం. ఎందుకు కూడా కొట్టుకోవాలి మరి పానం జరిగేది కదా రైతుకు జరిగేదంటే సార్ కంటే కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏం చేస్తుంది మొత్తం ఏమన్నా చేస్తుంది ఏమన్నా చూస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మీటింగ్ సక్సెస్ అవుతుందా? మరి ఫుల్ సక్సెస్. 10 లక్షల మంది అంటారుగా, 10 లక్షల మంది వస్తారు సార్. అంత రైతులకు ఉన్నది, మీటర్లకు ఉన్నది, 30 మందికి ఉన్నది. వాళ్ళు వచ్చిన ఆడ కూడళ్ళు ఆడు ఉంది. అందరు వస్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? మీ పేరేం పేరు? ఎలకతుర్తి గూడెం సమ్మయ్య. గూడెం సమ్మయ్య. ఎలకతుర్తి. ఇక్కడ కేసీఆర్ సార్ సభ పెడతాడటగా. సభ పెట్టే రైతుల గురించి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి మొత్తం అంతా వ్యవసాయ రైతులు అందరూ నష్టపోయినాం. ఇప్పుడు నీళ్లు చక్కగా వస్తలేవు, బావిలో నీళ్లు వెళ్తలేవు. ఇగో ఈ తోట ఎండిపోయింది. బావిలో నీళ్లు అడగంటేనే ఏం గంటన్నర వస్తుంది. అంతే, గంటన్నర వస్తుంది. కరెంట్ చక్కగా ఉండలేదు. ఇక్కడ 1200 ఎకరాలలో పెడతాడటగా మీటింగ్ ఎలకతుర్తిలో. మేము అందరం రైతులు అనుకున్నాం. ఆయన సతీష్ సార్ వస్తే బతిలాడి ఎలకతుర్తిని పెట్టాలి సార్ అని మీరే అన్నారు. మేము అన్నాం. అంత 10-20 మంది 100 మంది రైతులు అందరం ఏకమైన కార్యకర్తలు అందరం అయ్యి మన ఎంపీటీసీ రాజు ఇక్కడ కూకుండి సార్ను బతిలాడి సార్ పెట్టాలి అని మీరే ఉంటా బతిలాడి మన కాడ సభ పెట్టాలి, మా కాడ పెట్టాలని మేము చాలా సహకరించున్నాం సార్. బాటలకైనా దేనికైనా అని. ఇప్పుడు బాట కూడా ఇళ్ళకెళ్ళి సార్ అంతకెళ్ళి బాట కూడా మేల్ ఫీమేల్ వేసినట్టున్నారుగా. అది వేసినాం సార్. ఎంత ఎంత ఎక్కడ ఉంటుందా? ఇప్పుడు మన వచ్చిన మన 26 గుంటలు 28 గుంటలు వచ్చింది. మరి ఇది పచ్చానే ఉంది కదా, మరి 4 రోజులలో పోతే ఏం బాధ అనిపిస్తలే? మరి మా సార్ కంటే పెద్దనా? అంతేనా? మా సార్ కంటే పెద్దనా? కేసీఆర్ సార్ కంటే పెద్ద. కేసీఆర్ సార్ కంటే ఆయన వచ్చిందంటే మళ్ళీ ఈ సంఘాలు కావాలి కదా, అంతమంది మాకు సహకరిస్తారు. అంతేగా? ఆ నమ్మకం అయితే ఉన్నది. ఆ నమ్మకం ఉన్నది. ఇక్కడ మిరపతోట కూడా ఉన్నట్టుందిగా. మిరపతోట ఉన్నది. మిరపతోట నీళ్లు లేక ఇది దెబ్బతిన్నది. నీళ్లు రావట్లేవు. నీళ్ళు లేకనే పోయింది. ఇది వేయనే పర్వాలేదు. సార్ గురించి ఇది వేయనే పర్వాలేదు కానీ సార్ కొరకు పార్కింగ్ కు బాటిస్తాను. సూపర్. మొత్తం రైతులు అందరు ఇదే మాట. ఈ పట్టె మొత్తం రైతులు కాదు, మన మండలం కాక ఇదే మిగతా మండలాలలో కూడా మొత్తం ఇదే పాట. అంతేనా? ఇదే పాట. కేసీఆర్ సార్ సభ మన అక్కడ పెట్టాలి. 1200 ఎకరాలలో ఇంత పెద్ద సభ పెడతారు కాబట్టి మన ప్రాంతానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి అందరం కూడా కొంతమేరకు ఎండిన పొలాలేమో కోస్తాలు. ఇప్పుడు పుట్టుతోటి ఉన్నది 3-4 ఎకరాలు పోతాను. అయినా కానీ మన సార్ కోసం మనం సభ పెడతాం అంటే మనందరం సహకరించాలని మనస్ఫూర్తిగానే మేము అందరం అన్ని చెప్తాం. ఎందుకు కూడా కొట్టుకోవాలి మరి
పానం జరిగేది కదా రైతుకు జరిగేదంటే సార్ కంటే ఎక్కువ కాదు కదా కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏం చేస్తాంది మొత్తం ఏమన్నా చేస్తాందా ఏమన్నా చూస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మీటింగ్ సక్సెస్ అవుతుందా మరి? ఫుల్ సక్సెస్. 10 లక్షల మంది అంటారుగా, 10 లక్షల మంది వస్తారా? వస్తారు సార్. అంత రైతులకు ఉన్నది, మీటర్లకు ఉన్నది, బొచ్చే మందికి ఉన్నది. వాళ్ళు వచ్చిన ఆడ కూడళ్ళు ఆడు ఉంది. అందరూ వస్తారు. అందరు వస్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై